రోహిణి అలాగే మనోజు ఇద్దరు చేసిన పనికైతే ఇంట్లో వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటారు. ఇంకా రోహిణికైతే చాలా కోపం వచ్చి, మనోజ్ చేశాడు కదా, డబ్బు పోయింది మాదే కదా, అయినా ఎందుకు తిడుతున్నారు మీరందరూ, మోసపోయింది మేము, అయినా మాకు లేని బాధ మీకెందుకు, మేము ఆ డబ్బుల్ని ఎలా రికవరీ చేసుకోవాలో మాకు తెలుసు అన్నట్టుగా ఇంకా అందరి నోరైతే మూయిస్తుంది. సరే మనకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఇంకెవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా బాలుకైతే ఈ విషయం తెలిసి ఇంకా ఈ రోహిణి ఇలా మాట్లాడింది అని మీనా అయితే ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా మీనాకు వచ్చే ఆర్డర్స్ని కూడా అయితే ఇంకా చింతామణి తన దాకా రానివ్వకుండా వాటన్నిటిని అడ్డుకుని, నేనే ఈ ఊర్లో నంబర్ 1గా ఉండాలి డెకరేషన్ దాంట్లో అన్నట్టుగా తనైతే ఏ ఒక ఆర్డర్ని మీనాకి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కానీ నేను ఈ విషయం ఆయనతో కానీ చెప్పాను అంటే మళ్ళీ తనతో గొడవకి వెళ్తాడు, మళ్ళీ అవన్నీ మనకు వద్దు, అయినా నాకు ఆర్డర్స్ రాలేదని నేనేం చేసుకునే బిజినెస్సే చేసుకుందాంలే అని మీనా అయితే అనుకుంటుంది. ఇంకా బాలునైతే కల్పన కలిసిన తర్వాత, అవును బాలు మీ అన్నయ్య కూడా విల్లా కొన్నానన్నావు కదా, అది ఏ విల్లా అని చెప్పానని అనేటప్పటికీ ఇంకా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ విల్లానే మా అన్నయ్య కూడా కొన్నాడు, ఇప్పుడు ఈ అసలు ఓనర్ వచ్చేసి ఇది విల్లా వాళ్ళది అని చెప్పని అన్నారు, నువ్వు కూడా అలాగే ఏమైనా మోసపోయావేమో అన్నట్టుగా చెప్పేటప్పటికి, లేదు బాలు నేను అన్నీ కాన్ఫిడెంట్గాని నేను అంతా పక్కగా ప్లాన్ చేసుకున్నాను అని అంటుంది. సరే మా ఇల్లు కూడా ఇక్కడికే దగ్గర రండి మేడం అని చెప్పనని కల్పన అయితే ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ప్రభావతికి సత్యంకి అందరికీ చెప్తాడు, మనోజ్ నువ్వు కొన్న విల్లానే ఈ మేడం కూడా ఇప్పుడు ఈ మేడం కొనబోతుంది అని చెప్పని కల్పనని చూపించేటప్పటికి ఇంకా మనోజ్కి రోహిణికి అయితే షాక్ అనమాట. ఏంటి నువ్వు కొంటున్నావా ఆ విల్లాని అంటే, అవును 45 లక్షలు కూడా ఇచ్చేసాను, ఇంకా నేను మిగతా పేమెంట్ కూడా ఇప్పుడు తనకే కట్టేసి నేను ఆ విల్లాని సొంతం చేసుకుంటున్నానంటే ఇదంతా తొండి, అంత మోసం, నువ్వే ఇలా చేసావు కదా కల్పన అన్నట్టుగా ఇంకా కల్పనని ఏదో తన సొంత మనిషి అయినట్టు మాదిరిగా ఇంకా ప్రభావతి అందరి ముందు వెళ్ళి మనోజ్ అయితే అడుగుతాడు. ఇంకా అలా అడిగేటప్పటికి ఇంకా ప్రభావతికి ఏం అర్థం కాదు, ఏంట్రా ఆ అమ్మాయిని ఏదో నీకు సొంత తెలిసినట్టు మాదిరిగా మాట్లాడుతున్నావు అంటే, అవును ఆ రోజు నా దగ్గర 40 లక్షల డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు ఈ అమ్మాయే అని చెప్పని అనేస్తాడు. ఇంకా అనేస్తుంటే, ఏంటి మనోజ్ ఇలా మాట్లాడుతున్నావు, ఒకప్పట్లో నేను ప్రేమించాను కానీ నీ డబ్బులు నేను తీసుకున్నానా, అవన్నీ ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు ఇచ్చేసాను అంటే, సరే ఆ డబ్బులు ఏం చేసావరా, అమ్మాయి ఇచ్చేసింది అంటుంది కదరా అంటే, ఇంకా రోహిణి యొక్క సాయి అయితే మనోజ్ చూస్తాడు, ఆ డబ్బులే ఇంకా మనోజ్ రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడు అన్నట్టుగా మనోజ్ ఇంకా బిజినెస్కి అలాగే అంతా చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ విషయం చెప్పొద్దు మనోజ్ అని రోహిణి అయితే అంటే, ఇంకా సరే నేను ఏదో పర్సనల్గా వాడేసుకున్నా అవి కూడా పోయాయి అని చెప్పని, మరి పోయినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసింది ఇచ్చేసింది అన్నది కదా, అప్పుడైనా నువ్వు 40 లక్షలు కట్టాలని చెప్పి నీకు తెలియదారా, లక్షలు మింగినోడా అని బాలు అయితే అంటాడు. ఇంకా మీనా అయితే మాత్రం